మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 22ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడితో పాటు సకల దేవతలు మరియు ఇతర దివ్య జీవులు కూడా ఆ రూపాన్ని చూసి ఎలా ఆశ్చర్యపోయారో సంజయుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ ప్రభూ, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవులు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, అలాగే గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధుల సమూహాలు వీరందరూ నిన్ను అత్యంత ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక్కడ సంజయుడు కేవలం అర్జునుడు మాత్రమే కాక సృష్టిలోని ఉన్నత శక్తులన్నీ భగవంతుని విశ్వరూపాన్ని చూసి నివ్వెరపోయాయని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని స్వరూపం మానవ మేధస్సుకు మాత్రమే కాదు, దేవతల జ్ఞానానికి కూడా అందనిది. ఎంతటి శక్తిమంతులైనా, ఎంతటి జ్ఞానులైనా భగవంతుని అనంతమైన మహిమ ముందు విస్మయం చెందక తప్పదు. ఇది భగవంతుని సర్వోన్నత స్థానాన్ని, ఆయన అచింత్య శక్తిని స్పష్టం చేస్తుంది. ఆ విశ్వరూపం యొక్క వైభవం అందరినీ సమానంగా ఆశ్చర్యచకితులను చేసింది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కొన్నిసార్లు మనకున్న కొద్దిపాటి జ్ఞానానికే గర్వపడతాము. కాని ఈ విశ్వంలో మనకంటే ఎంతో గొప్ప శక్తులున్నాయని, వారందరూ కూడా భగవంతుని ముందు అబ్బురపడతారని గుర్తుంచుకోవాలి. ఇది మనలో వినయాన్ని పెంచుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు లేదా విజయాలు సాధించినప్పుడు ఈ విశ్వనాటకంలో మనం ఒక చిన్న పాత్రధారులమని గ్రహించి ఆ పరమాత్మపై శ్రద్ధ, భక్తి మరియు వినమ్రతతో ఉండటానికి ఈ శ్లోకం మనకు స్ఫూర్తినిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.